లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీతో పాటుగా కార్యకర్తలు కూడా ఆనందంగా ఉన్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే బీజేపీలో మాత్రం అంతర్గతంగా అసహనం, అసంతృప్తి నేతల్లో కనిపిస్తోంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకని వినిపిస్తున్నాయి? మంత్రి రాజీనామాతో కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది అనేటువంటి సంకేతాలు వచ్చాయి అనే దాంతో పాటుగా విపక్షాలకు అదొక అస్త్రంగా మారింది అనేటువంటి భావన ఇప్పుడెందుకని కనిపిస్తోంది? బీజేపీ మీద నిజంగానే అలాంటి అసంతృప్తి నేతల్లో కనిపిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. హలో సార్, నమస్తే. సో బీజేపీ మళ్ళీ ఒక ఆత్మరక్షణలో పడింది, ఒక డిఫెన్సివ్ మోడ్లో ఉంది అనుకున్నప్పుడు మనమే స్వయంగా ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చాము. ఒకవేళ నిజంగానే రాజీనామా చేసేది ఉంటే ముందే చేస్తే అయిపోయేది కదా. ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది, ప్రతిఘటనలు అయ్యాయి, దాడులు అయ్యాయి, అరెస్టులు అయ్యాయి. ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే మాట. ఇప్పుడు కూడా దేశం కోసం చేశాను అంటున్నాడు కదా ఆయన. అరాచక శక్తుల్ని అరికడటానికి, అరాచక శక్తులు ప్రబలకుండా ఉండటం కోసం త్యాగం చేశాను, పదవిని త్యాగం చేశానని ఆయన చెప్పాడు. అందుకే ఆయన నిన్న పార్లమెంట్కి వస్తే కూడా ఆయన్ని చాలా వెల్కమ్ చేసి పువ్వులతోనూ సత్కరించారు, శాలువాలు వేశారు ఆయన్ని, ధర్మేంద్ర ప్రధాన్ని. సో వాళ్ళు ఎక్కడా దాని గురించి తప్పు కింద ఫీల్ అవ్వట్లేదు, ఫస్ట్ పాయింట్. అయితే ఏంటంటే న్యాచురల్గా ప్రతి పార్టీలోనూ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ లాగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొంచెం సాఫ్ట్, కొంచెం ఎక్స్ట్రీమ్, సాఫ్ట్ ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ మనకి తిరుగులేదు అనే పరిస్థితికి వచ్చినాక, అంటే మీరు మొన్న ఎలక్షన్ అయిపోయినాక కొంచెం సీట్లు తగ్గినప్పటి నుంచి కొంచెం తక్కువగా ఉన్న పార్టీ మొన్న ఆప్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మన టీఎంసీ నుంచి కానీ వచ్చిన జనం వచ్చేసినాక, పూర్తి బలం వచ్చినాక ఇక మొత్తం మనకి తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. సో తిరుగులేదు అని నేను కాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్న టైంలో తల వంచాల్సిన పరిస్థితి వచ్చినట్టు అయింది. దాన్ని కవర్ చేసుకుంటానికే వాళ్ళు త్యాగం చేస్తున్నాము, ఇదంతా చేసాము. నిన్న కూడా పార్లమెంట్లో వాళ్ళు ఏమంటారంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు లాస్ట్ 4-5 ఇయర్స్లోను అన్న. లాస్ట్ 4-5 ఇయర్స్లో రిఫార్మ్స్ తీసుకొస్తే మరి కాపీలు లీక్లు ఎందుకు అయినాయి? సో దాని మీద వాళ్ళు పెద్దగా అసలు తప్పని అనుకోవట్లేదు. సో తప్పని అనుకోనప్పుడు రిజైన్ చేయించడం ఎందుకు? ఇది ఉద్యమం చూస్తానంటేనేమో వాళ్ళకుండే సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి కదా, గవర్నమెంట్కి ఉండే సోర్సెస్ ఉంటాయి. బట్ నేను అభిమానిగా, పార్టీ అభిమానిగా నాకు ఇష్టం ఉండదు నేను తలగొట్టాను. నేను చెప్పాను కదా నిన్న, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ కాక్రోచ్లందరినీ చంపేయాలి, కాల్చేయాలి అని చెప్తున్నారు. సో నేను వీరాభిమాని కాబట్టి నాకు అట్లాగే ఉంటుంది. నాకు ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఫీలింగ్ ఉండదు. నన్ను కానీ నా నాయకుడిని కానీ ఎవరన్నా కాదంటే నేను వాడిని చంపేయాలనే ఫీలింగ్లోనే ఉంటాను ఇవాళ. ఎందుకంటే దేశం కోసం మేము పాటుపడుతున్నట్టు ఇంకెవరు పాటుపడతలా. మతంని కాపాడటానికి ఈయన తప్ప రక్షకుడు లేడు, ఈయన భగవంతుడి స్వరూపం అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి మనం దేవుడు తల వంచడం ఏంటి అంటే వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, దేవుడు ఎప్పుడు మనుషుల కోసం ఉంటాడు, భక్తుల కోసం ఉంటాడు. భక్తులు ఏది కోరితే చేస్తాడు దేవుడు చాలా సాఫ్ట్ మనిషి అనేది వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఎప్పుడు రాక్షసులను కూడా కాపాడాడు. ఆయన తప్పు చేయడు, అసలు దేవుడు తప్పు చేయడు. దేవుడు తన భక్తుల్ని కాపాడతాడు. అందుకే కదా వీళ్ళకి రాక్షసులకి అన్ని వరాలు ఇస్తారు ఇచ్చారని చెప్పి మన కథల్లో, పురాణాల్లో ఉంటుంది. సో దేవుడు భక్తులకి ఎట్టా ఉంటాడు, రాజు ప్రజలకి ఎట్టా ఉంటాడు. ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నారో, తిరుగుబాటు లాంటివి చేశారు, నా లెక్కలో తిరుగుబాటు చేశారు. అది తిరుగుబాటు కాదు, తాగుబోతుల సంరంభం అని కొంతమంది అంటారు, సంబరం అని కొంతమంది అంటారు. ఇక రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు. సో దానికి మనం ఎందుకు తలవగ్గాలి? అది తలవగ్గకూడదు అని 20వ తారీఖు వాళ్ళందరినీ తేల్చేసి అందరినీ ఎళ్ళగొడితే అంతకు 2-3 జనం వచ్చి అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంటే, అది కూడా ఎక్కడ? బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లోనూ జరుగుతున్నాయి సమరాలు. బీజేపీ లేని రాష్ట్రం ఎక్సెప్ట్ కర్ణాటక, మిగతా చోట్ల ఎక్కడ పెద్దగా జరిగేది. నేను హైదరాబాద్లో కొంచెం జరిగింది, కానీ అప్పుడప్పుడు జరుగుతుంది.
ఆంధ్రలో అసలు లేదు, మిగిలిన చోట్ల చాలా తక్కువ. అయితే నేను వాళ్ళ అభిమానిగా నేను ఒప్పుకోను వాళ్ళు తల ఒగ్గటం. తల ఒగ్గలేదని మనం చెప్తున్నాం కానీ బయటికి మనసులో అందరికీ తెలుసు తల వంచేసామని. గంభీరంగా చెప్పినప్పటికీ. ప్రతిదీ మనం తల వంచామని తెలుసు. ఎందుకు వంచాలి అసలు? మనకేంటి ఎంత మెజారిటీ ఉంది, మనం చేయగలిగింది ఉంది. నిజంగా ప్రజల్లో కూడా మెజారిటీ ఉంది కదా, మనం అంతా ఉన్నాం కదా, మేము కాపాడుకుంటాం అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. దాంతో వాళ్ళందరూ వాళ్ళ అసంతృప్తి తెలియజేస్తారు. అది కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలామంది బీజేపీ మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కేసులు పెట్టాలి అని అంటే మాత్రం వాళ్ళ పిల్లల మీద కూడా పెట్టాలి. పెట్టొద్దు అంటే ఎవరి మీద పెట్టకూడదు. అందరూ ఒకేలాగా ట్రీట్ చేయాలి. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి. అది చేయగలమా చేయలేమా అనేది మళ్ళీ డౌట్లు ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు నిన్న 2600 మంది ఏదో లెక్కలో తీశారు, 2500 మంది అసాంఘిక శక్తులు వచ్చినాయి అన్నారు, అల్లర్లు చేశారు అంటున్నారు. మరి అసాంఘిక శక్తుల్లో 2600లో ఇప్పుడు ఆ లాఠీలు పెట్టుకుని పోలీసు వేషాలు వేసుకుని వచ్చిన వాళ్ళు, వీళ్ళని లాఠీలు పట్టుకుని మేము చంపేస్తాం, వీళ్ళని తరిమేస్తాం అని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము తరిమేస్తాం అన్న వాళ్ళు కూడా కలిపారా కలపలేదా? వాళ్ళు కలిసి ఉన్నారా? ఇప్పుడు ఈ అరెస్ట్ చేసే 2600 మందిలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా చేయరా? వీళ్ళని చేస్తే వాళ్ళని కూడా చేయాలి కదా. అంటే ప్రజలు కనపడిపోయింది ఇదంతా. సో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నల మధ్య ప్రభుత్వం సతమతం అయిపోతున్న టైంలో అక్కడ ఉన్న రైట్ వింగ్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు వాళ్ళ అసంతృప్తిని రకరకాలు చెప్తున్నారు. ఈ కొంచెం సానుభూతి పరులు లాంటి వాళ్ళు ముందే చేసేసి ఉంటే ఇంత ఉండేది కాదు కదా, మనకు అప్రతిష్ట ఉండేది కాదు, మనం త్యాగం చేసినట్టు ఉండేది. ఇప్పుడు త్యాగం చేసినట్లేదు, లొంగినట్టు ఉంది. లొంగటానికి త్యాగానికి చాలా తేడా ఉంటుంది కదా. మన జరగగానే నేను త్యాగ చేస్తాను ఇటువంటికి లేకుండా చూస్తామని అంటే హీరో అయిపోయేవాడు ఆయన. వీళ్ళందరికీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టేది కూడా కాదు. సో ఇవాళ దీనికి జన్మనిచ్చింది వాళ్ళే. థ్యాంక్స్ టు సీజీ అనుకోండి, ఆయనకి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల దానికి జన్మనిచ్చారు. అంటే పెంచారు, పాలు పోసి పెట్టి పెంచారు, పెద్దదాన్ని చేశారు. చేసి వాళ్ళ మన మెడలు ఉంచుకునే పరిస్థితి తెచ్చుకున్నాం, తల వంచే పరిస్థితి తెచ్చుకున్నాం. సో దానికి వాళ్ళందరికీ ఒక అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. బట్ అంత పార్టీలో ఇంటర్నల్ పార్టీ కాబట్టి మనం పెద్దగా దాని గురించి పట్టించుకోకల్లా నడుస్తూ ఉంటుంది. అన్ని పార్టీల్లో ఉండేది ఇది. సో థర్డ్ టైం కాబట్టి ఆబ్వియస్గా అలాంటిది ఏదైనా వస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందా, లేకుంటే ఒక అంశం పట్ల జరిగినటువంటి ప్రొటెస్ట్గా దీన్ని భావించాలంటారా? అంటే ఒక అంశం మీద కాదమ్మా. ఇప్పుడు అక్కడ మనం జనాన్ని చూసాం కదా, అంశంతో స్టార్ట్ అయినా కానీ రకరకాల మనుషులు వచ్చారు అక్కడికి, రకరకాల ఇష్యూస్ చెప్పారు. నీకు అందరూ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయటం ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం వచ్చాం అన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది కదా ఉన్నారు, మెజారిటీ ఉన్నారు, కానీ మిగిలినవి కూడా చాలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు వల్ల అంటే దేశంలో ఎంతో కొంత అసంతృప్తి ఉంది. అసంతృప్తి అనేది ఉంది, చాలా ఉంది, కొంచెం కాదు. బట్ ఓట్ల రూపంలో కనపడతల్లా. ఎప్పుడైతే నీకు ఉద్యమంలాగా ఇట్లా కనపడిందో ఓట్ల రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని పెరగనిచ్చి ఉంటే, ఇంకా ఎక్కువ చేసి ఉంటే అది ఎక్కువ బీజేపీ రాష్ట్రాల్లో కూడా వస్తుంది. సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చాలా టాక్టికల్ మూవ్ చేసి వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయించారు. అది ఎలక్షన్ మీటింగ్ తెలుసు కాబట్టి వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను. దాని గురించి అంటే ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు. బట్ అదే ధర్మేంద్ర ప్రధాన్ చాలా క్రూషియల్ పర్సన్, రాబోయేటువంటి ఎలక్షన్స్లో కీలకమైనటువంటి రోల్, ఒక ఇన్ఛార్జ్గా అక్కడికి వెళ్తారు. గతంలో కూడా ఇలాంటివి స్ట్రాటజీస్ బాగా చేశారు అనేది పార్టీలో ఆయన్నేం తక్కువ చేయలేదు, లేకుంటే ఆయన్నేమో ఇన్సల్ట్ చేసి పక్కన పడేసింది కాదు. ఆయనకి ఇంతకు మించినటువంటి ఒక మేజర్ రోల్ రాబోతోంది, ఇవ్వబోతున్నారు అనేది కూడా. బట్ అదే టైంలో బీజేపీ అంటే వ్యతిరేకత ఉందా అంటే, బీజేపీ ఇంకొక అస్త్రాన్ని ప్రతిపక్షాలకి, అందులోనూ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందా అనేటువంటి ఇంకో క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఏమి ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడే పరిస్థితి ఏం లేదు. అంటే సరైన అపోజిషన్ నాయకుడు లేడు. పార్టీలు వాళ్ళు అన్నట్టు తుకడా గ్యాంగ్ లాగానే తయారయ్యారు తప్ప వీళ్ళు ఒక సరైన
పోరాటం చేసే ధీటైనటువంటి నాయకుడు. నాయకుడు ఉండుంటే మొన్న ఎలక్షన్లోనే గెలిచి ఉండేవారు ఈజీగా. సో ఇప్పటికైనా ధీటైన నాయకుడు ఉండి వీళ్ళలో ఒకటి ముందు ఐకమత్యం ఒకటి కావాలి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏవి దీంట్లో చేరల. లక్కీగా దాన్ని ఓన్ చేసుకుంటానికి ఎవరూ ప్రయత్నం చేయాల. అన్ని పార్టీలలో మేము దూరంగా ఉంటామని చెప్పారు, దూరంగానే ఉన్నారు నిజంగా. మామూలుగా ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ప్రతి పార్టీ ఓన్ చేసుకుంటానికి ట్రై చేస్తున్నాం. అనివార్యంగా ఎంటర్ అయిపోతారు. అనివార్యంగా ఎంటర్ అయిపోయి వాళ్ళు దాన్ని మేమే నాయకులు అని చెప్తూ ఉంటారు. అటువంటిది ఈ ఉద్యమంలో ఎవరు రాలా, అందరూ దూరంగా ఉన్నారు. సపోర్ట్ చేసామన్నారు తప్ప లోపలికి వచ్చి కూర్చోాల. వాళ్ళు ఏమన్నా చేసిన బయట అవుట్ సైడ్ ఈ గ్రూప్లో కాకుండా బయట నుంచి వాళ్ళు చేశారు. ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసినా ఇంకోటి చేసినా బయట చేశారు తప్ప దీంట్లోకి రాలా. ఇక్కడికి వచ్చి కూర్చోవాలి వాళ్ళు ఎవరు. సో దానివల్ల ఏంటంటే ఈ ఉద్యమం నిలబడింది. దానికి ఒక మంచి శాంటిటీ వచ్చింది దానికి. అది లేకుండా ఏది రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేశారని ఫిజిల్ అవుట్ అయిపోయేది. బట్ వాళ్ళు కూడా సపరేట్గా ఇంకొక చోట చేశారు. రాహుల్, ప్రియాంక వాళ్ళు చేశారు, కేజ్రీవాల్ చేశారు. ఎవరు వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఏ ఒక్క పార్టీ వచ్చి ఇక్కడ కూర్చొని చేసినా అంటే వీళ్ళతో పాటుగా మేమే ఉద్యమం చేస్తున్నాం అన్న బిల్డప్ ఇచ్చి ఉంటే అందరూ వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడారు. ఆప్ వాళ్ళు వచ్చి మాట్లాడారు, చాలా మంది వచ్చి మాట్లాడి వెళ్ళారు. మాట్లాడి వెళ్ళటంలో తప్పేం లేదు. కానీ నాయకత్వం తీసుకుంటానికి ప్రయత్నించి ఉంటే ఇంత జరిగిందంతా పోయి ఉండేది. సో వీళ్ళు తెలివితేటలుగా దూరంగా ఉన్నారు ఫస్ట్ టైము. ఆ తెలివితేటలు వీళ్ళని కాపాడిని. ఇదే తెలివితేటలు వాళ్ళు రేపు కలిసి ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇది ఎదిగిపోయింది, చాలా ఎదిగిపోయింది బీజేపీ. దాన్ని కొట్టాలంటే వీళ్ళు కలిసి ఉండకపోతే విడివిడిగా ఉంటే మళ్ళీ ఇంతే అవుతుంది. డెఫినెట్గా వీళ్ళు మళ్ళీ కొట్టుకొని వస్తారు. వీళ్ళు ఇండి కూటమి కూడా ముక్కలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది కదా. అక్కడ నుంచి కాంగ్రెస్ తమిళనాడులో విజయ్కి మద్దతు ఇచ్చిన తర్వాత డిఎంకే మేము కలిసి కూర్చోము అనేటువంటి మాట శరద్ పవార్ దగ్గర నుంచి వచ్చింది. మమతా బెనర్జీ నేను లీడ్ చేస్తానని చెప్పినప్పటికీ ఆపు కూడా దూరంగా ఉంది. అక్కడ అవుతాయి, మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు కలిసినారు ఒక రకంగా. వాళ్ళు నిన్న కలిశారు కదా, అంతా నిన్న మొన్న అందరూ కలిసే బాగా చేశారు కదా. రేపు కలుస్తారేమో తెలీదు. బట్ కలవటం కష్టం. వాళ్ళు 22 పార్టీలు 23 పార్టీలు అయినాయి. ఎవళ్ళ కాళ్ళు మేమే గొప్పవాళ్ళం అనుకుంటారు. సో అంత ఈజీ కాదు అది కలవటం. ఇటు కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ చాలట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో రాహుల్ గాంధీకి ఆ కెపాసిటీ సరిపోవట్లేదు, మిగతా పార్టీలని కలవట్లేదు, విపక్షాలన్నీ ఏకం కావట్లేదు అంటే అక్కడ మళ్ళీ మనకు ఆపోజిట్గా కనిపిస్తుంది వన్ అండ్ ఓన్లీ బీజేపీయే కదా. 4th టర్మ్ కూడానా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నా ఉద్దేశంలో. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతాయి. బట్ అది మాత్రం ఎలక్షన్స్ టైంకి మాత్రం స్ట్రాంగ్గా ఎవరు ఉంటారు అనేది అదే డిపెండ్స్ అమ్మా. ఇప్పుడు మనం తొందరగా నిర్ణయానికి రావక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే బీజేపీని కొంచెం మెత్తబడే పరిస్థితి తీసుకొచ్చారు. సో దీన్ని క్రాష్ చేసుకోగలవా అపోజిషన్ పార్టీస్? దాన్ని ఎంతకాలం సస్టైన్ చేయగలవా? లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి పొలిటికల్ పార్టీ అవుతుందా? ఇవన్నీ కొన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుంటే ఒక ఇదిగా ఉంటుంది. Yes, sir. Thank you so much, sir. Thank you.